హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మనోజ్ బాజ్పేయి అండ్ కొంకణ సేన్ శర్మ యాక్ట్ చేసే నెట్ఫ్లిక్స్లో వచ్చిన కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఒక బిలో యావరేజ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే లైక్ స్వాతి అండ్ తనకి పెళ్ళి అవుతుంది. సో వాళ్ళ హస్బెండ్ పేరే ప్రభాకర్. సో అండ్ స్వాతి అండ్ ప్రభాకర్ వాళ్ళిద్దరికి ఒక రెస్టారెంట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని ఉంటుంది. అండ్ స్వాతికి ఏంటంటే ఉమేష్ అనే ఒక వ్యక్తితో అఫైర్ కూడా ఉంటుంది. సో ఒక సిచ్యువేషన్లో లైక్ స్వాతి వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోతాడు. తనే మనోజ్ బాజ్పేయి. అండ్ ఎవరికైతే ఎఫ్ఐఆర్ ఉందో సో తను కూడా మనోజ్ బాజ్పేయి లానే ఉంటాడు. సో అప్పుడు తన లవర్ ఉన్నాడు కదా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. సో ఆ లవర్ని హస్బెండ్గా యాక్ట్ చేయమంటుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ చూసుకుంటే కనుక ఒక మంచి థ్రిల్లర్ కైండ్ ఆఫ్ స్టోరీ. బట్ అట్ ద సేమ్ టైం ఒక డార్క్ థ్రిల్లర్ కామెడీ వెబ్ సిరీస్ స్టోరీ. సో స్టోరీ అయితే కొంచెం బాగుంది. బట్ ఈ మూవీ ఏంటంటే స్క్రీన్ ప్లేలో మిస్ఫైర్ అయింది. బట్ అదేంటో మనం మైనస్ పాయింట్తో చూద్దాం. అండ్ స్టోరీ అయితే కొంచెం బాగుంటుంది. సరిగ్గా హ్యాండిల్ చేస్తే కనుక ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయితే అవుతుండే. బట్ అది కొంచెం అవ్వలేదు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ మనోజ్ బాజ్పేయి కానీ, నాజర్ కానీ, శ్రేయాజీ షెండే కానీ, కొంకణ సేన్ శర్మ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు. అండ్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు అయితే యాడ్ చేశారు. అవి కూడా కొంచెం బాగానే ఉన్నాయి. బట్ ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే లైక్ టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ నియర్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 45 to 55 minutes ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లెంత్ కూడా చాలా ఎక్కువ. దాంతో మనకి టూ మెనీ సీన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ టూ మెనీ అన్నెసరీ సబ్ ప్లాట్స్ ఉంటాయి. అండ్ ప్రతి సీన్ని మనకు కొంచెం డ్రాగ్ చేసినట్టయితే అనిపిస్తుంది. అండ్ ప్రతి ఎపిసోడ్లో దాదాపు ఒక 10 minutes అండ్ ట్రిమ్ చేస్తుంటే బాగుంటుంది. దాంతో కొంచెం స్టోరీ బాగున్నా సరే స్క్రీన్ ప్లే బాగాలేదు కాబట్టి మనకి వెబ్ సిరీస్ మనకి కొంచెం బోర్ అయితే కొడుతుంది. అండ్ కొంచెం లాగ్ కూడా మనకైతే అనిపిస్తుంది. బికాజ్ లెంత్ ఎక్కువ కాబట్టి కొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఇందా చెప్పినట్టు మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ ఉంటాయి అండ్ అన్నెసరీ లెంత్ అయితే ఉంటుంది. అండ్ కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగున్నా సరే వాటిని మనం అయితే ఎంజాయ్ చేయలేము, ఎందుకంటే ఆ లెంత్ ప్రాబ్లం వల్ల. అనేది ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ టోటల్ 8 episodes అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో, ఇది ఫ్యామిలీతో చూడొద్దు, ఎందుకంటే ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే లైక్ వెబ్ సిరీస్ స్టోరీ బాగున్నా సరే బట్ స్క్రీన్ ప్లే బాగాలేదు కాబట్టి మనకి కొంచెం యావరేజ్ టు బిలో యావరేజ్ అయితే అనిపిస్తుంది. జస్ట్ నా ఒపీనియన్. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.